అందరికీ శుభోదయం. వేదికను అలంకరించిన హెచ్ఎం మేడం గారికి, టీచర్స్ కి, సార్స్ కి, నా తోటి విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బి కృతి. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను రాజ్యాంగాన్ని రచించిన డ్రాఫ్టింగ్ కమిటీలోని ముఖ్య సభ్యుల గురించి పరిచయం చేయబోతున్నాను. 15న మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ మన దేశాన్ని పరిపాలించుకోవడానికి కావాల్సిన నియమాలను రూపొందించుకోలేదు. అందుకొరకు 7 సభ్యులతో ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పరిచారు. వారు రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ కమిటీలో ముఖ్య సభ్యులను నేను ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. మొదటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్. వీరిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. వీరు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వారి యొక్క హక్కులను ప్రతిపాదించారు. అంతేకాక సివిల్ లిబర్టీస్ అనగా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మరియు అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మొదలైన వాటి గురించి తీసుకోవలసిన సూచనలు ఇచ్చారు. రెండో వారు శ్రీ అల్లాది కృష్ణస్వామి అయ్యర్ గారు. వీరు సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, ప్రోగ్రామినేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అను అంశాలపై సూచనలను ప్రతిపాదించారు. మూడో వారు శ్రీ ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ గారు. వీరు ఆర్టికల్ 370 గురించి, జమ్మూ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ గురించి ప్రతిపాదించారు. నాలుగో వారు శ్రీ కెఎం మున్షి గారు. వీరు సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, మైనారిటీ రైట్స్ గురించి కొన్ని విషయాలు ప్రతిపాదించారు. ఐదో వారు శ్రీ మొహమ్మద్ సాదుల్లా గారు. వీరు ఎవరెవరికి ఓటు హక్కు కల్పించాలి అనే విషయంపై లా రూపొందించారు. ఆరో వారు శ్రీ బిఎల్ విక్టర్ గారు. వీరు జ్యుడిషియల్ సిస్టమ్స్, లీగల్ విషయాలు చెప్పడంలో ఎక్స్పర్ట్. కానీ ఈయన ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల రాజీనామా చేసి ఈయన స్థానంలో శ్రీ మాధవరావు గారు నియమించబడ్డారు. ఏడో వారు శ్రీ డిపి కైతన్ గారు. వీరు డ్రాఫ్టింగ్ కమిటీలో ముఖ్య పాత్ర పోషించారు. వీరు 1911లో 115 మంది భాగస్వాములతో ఖైతాన్ అన్కో స్థాపించారు. వీరికి కంపెనీలో అత్యంత అనుభవం కలదు కనుక డ్రాఫ్టింగ్ కమిటీలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ విధంగా వీరికి సహాయంగా 220 మంది సభ్యులతో దేశమంతా మరియు ఇతర దేశాలు పర్యటించి ఆయా రాజ్యాంగాలను పరిశీలించి పరిశోధించి మన దేశ సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా దేశ ప్రజలందరి అభివృద్ధి కొరకు రాజ్యాంగాన్ని రచించారు. ఆ రచన పూర్తయి 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. జై హింద్.